గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్. రాఘవ గారు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఒక బ్యాడ్ ఫాదర్, ఒక గుడ్ ఫాదర్, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఫాదర్ గురించి మాట్లాడుతున్నాను నేను. గుడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఒక ఫాదర్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫాదరు డ్రింక్ చేయటము, లేకపోతే సిగరెట్ స్మోకింగో, ఇవన్నీ పిల్లల ముందు చేస్తుంటారు. ఒక్కొక్కసారి బయట చేసి ఎప్పుడో తూలుకుంటానో లేకపోతే సిగరెట్ స్మెల్తోనో ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ పిల్లలు రేపు పొద్దున ఎప్పుడైనా ఆ సిగరెట్కో లేకపోతే మందుకు అలవాటు పడితే వీళ్ళు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? అసలు గుడ్ ఫాదర్ అయితే అతనికి లేదు కాబట్టి ఆ హ్యాబిట్స్ చేయగలుగుతారేమో, కానీ ఒక బ్యాడ్ ఫాదర్ ఎలా చేయగలుగుతాడు అసలు? అంటే ఇక్కడ నాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని. తండ్రి ఒక అన్నయ్య విపరీతంగా మందు కొడతాడు. ఆయనకి ఇద్దరు పిల్లలు. తమ్ముడు అసలు మందు అనగానేమి అని అడుగుతాడు. చాలా అసలు మామూలు వాడు కాదు. ఆయనకి ఇద్దరు పిల్లలు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఒకటే జాయింట్ ఫ్యామిలీ. కట్ చేస్తే ఇవాళ ఒక ఆఫ్టర్ 40-30 ఇయర్స్ ఇప్పుడు ఏ అన్నయ్య అయితే పెచ్చగా తాగి రోడ్ల మీద పడిపోయి ఎంత ఉన్నాడో ఆయన ఇద్దరు పిల్లలు అసలు మందు వాసనే చూడదేమో. ఓకే. అదే తమ్ముడు అసలు మందు వాసనే చూడండి, ఆయన ఇద్దరు పిల్లలు విపరీతంగా తాగుతారు. అందులో ఒక అబ్బాయి అయితే తాగి రోడ్డున పడిపోతాడు. సో ఇది నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, తండ్రి తాగినంత మాత్రాన పిల్లలు తాగుతారనే కాదు, తండ్రి తాకపోతే పిల్లలు తాగరనే కాదు. ద వెరీ బేసిక్ ఎలిమెంట్ ఒకటి చెప్తాను. మందు కొట్టడమే తీసుకుందాం, పచ్చిగా మాట్లాడదాం. మందు కొట్టడం ఒకటి, సిగరెట్ కాల్చడం ఒకటి. ఈ రెండు తప్ప ఒప్ప? 100% తప్పు. 100% తప్పు. కానీ మరి ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? ఎందుకు ఇస్తుంది? వాళ్ళకి ట్యాక్సులు కావాలి, అంతేనా? డబ్బు కావాలి. అలా అన్నప్పుడు అది చట్టబద్ధత వచ్చినట్టే కదా. వచ్చినట్టే. సో చట్టబద్ధత కలిగిన ఈ రెండింటిని చట్టం లోబడి చేయడం తప్పు కాదని అనుకోవడమే ఇవాల్టి లేటెస్ట్ జనరేషన్ యొక్క ప్రిన్సిపల్. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి లేటెస్ట్ జనరేషన్ యొక్క ఫాదర్ రోల్ ఏంటో చెప్తాను. అదేంటంటే, అసలు ముందు ఫాదరు అనేవాడు సరే బిగినింగ్లో మందు కొట్టేది పక్కన పెడదాం, కానీ నీ పిల్లలు కాస్త ఏజ్కి వచ్చిన తర్వాత మాత్రం నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. వాళ్ళ కోసం కాదు, నీ కోసం, నీ హెల్త్ సంగతి. అందులో నీ హెల్త్ చూసుకుంటే ఆబ్వియస్గా నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు నీకు మంచిది అది. అందుకని నేను ఇక్కడ 3 రకాల ఫాదర్లు చెప్తాను. ఒకటి, తండ్రి అసలు ఏ విధమైన వ్యసనాలు లేకుండా పిల్లల్ని పెంచినవాడు. 2, విపరీతమైన వ్యసనాలుండి పిల్లల్ని పెంచినవాడు. 3, తన వ్యసనాల్లో పిల్లలతో పాటు పాలు పంచుకున్నవాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, యాక్చువల్గా వాళ్ళ అబ్బాయితోటి మందు కొట్టేవాడు ఆయన. ఇద్దరు కలిసి, తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను మాట్లాడుతుంది దిల్సుఖ్ నగర్, బాగంపరపేట ఏరియాల్లో ఉండే ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫాదర్. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చక్కగా హాయిగా మందు కొట్టి ఆ విషయం చాలా గొప్పగా దేశభక్తిగా చెప్పేవారు. నేనేమంటానంటే, పిల్లలకి నువ్వు ఏమి ఇస్తున్నావు వాల్యూ సిస్టమ్. అందుకని పిల్లలకి ఏం చెప్పాలి అంటే, సిగరెట్, మందు, XYZ అనేవి నీ ఆరోగ్యం మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఇది కాదు, ఇంతకన్నా గొప్ప జీవితం ఎలా ఉంది? ఈ దుర్వ్యసనం వల్ల నువ్వు కలుగుతున్న ఆనందం కన్నా ఒక మంచి పుస్తకం చదివితే వచ్చే ఆనందపు కిక్కు ఇంకా గొప్పది అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, లాజికల్గా చెప్పగలగాలి. కొంతమందికి లాజిక్ వర్కౌట్ అవుతుంది, కొంతమందికి ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఎవరికి ఏది వర్కౌట్ అవుతుందో చూసుకుని ఆ పిల్లవాడికి అది చెప్పినవాడు గ్రేట్ ఫాదర్ అవుతాడు. అలాగే నువ్వు వాళ్ళు ఎదురకుండా చేయడము, వెనకాల చేయడము అనేవి కాకుండా అసలు చేయకుండా ఉండడం మంచి పద్ధతి. సోషల్ పార్టీంగ్ లాంటివి కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడేది, ఎవరైనా హర్ట్ అయితే నాకు తెలియదు, కానీ నేను వ్యక్తిగతంగా కూడా దాన్ని ఇష్టపడను. సిగరెట్ కాల్చడము, మందు కొట్టడము లాంటివి పిల్లలకనే కాదండి, అవి గొప్ప లక్షణాలు అయితే కాదని నేను నమ్ముతాను. యాక్చువల్గా ఏం సాధించావు నువ్వు? నీ మొత్తం వ్యక్తిత్వంలో అత్యంత దిగజారుడుతనం ఏదైనా ఉంది అంటే వ్యసనం ఉండడమే కదా. అదే కదా. ఆ వ్యసనం ఎందుకు ఉండాలి అసలు నీకు? ఆ వ్యసనాన్ని నువ్వు అధిగమించకుండా పిల్లలకి ఏం చెప్తావు? అదే నేను అడిగింది. పిల్లలకి చెప్పలేనప్పుడు మళ్ళీ ఇంకో జనరేషన్ పాడు చేస్తున్నట్టే కదా. ఖచ్చితంగా. వాడు నేను రోల్ మోడల్గా తీసుకుంటాను చెప్పిన ఉదాహరణలాగే వాళ్ళు నేను రోల్ మోడల్గా తీసుకుంటారా లేదని పక్కన పెట్టు, నీకైతే అది ఒక రోల్ మోడల్ అయ్యేందుకు అవకాశం ఉంది కదా.
అయ్యేందుకు అవకాశం ఉన్నప్పుడు ఒక 50% అయిన ఇంపాక్ట్ ఉంటుంది కదా. నీ ఆరోగ్యం పోతుంది, నీ డబ్బు పోతుంది, నీ ఆనందం పోతుంది, నీ ఫ్యామిలీ పోతుంది. నేనేమంటానంటేనండి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య లేదా భర్త ఎవరైనా సరే వాళ్ళతోటి సుఖంగా కాపురం చేయనప్పుడు ఎందుకండి? మీరు సినీ నటుడు శోభన్ బాబు మీరు ఆయన జీవిత చరిత్ర రాశాను నేను. అందుకని పరుగు ఆపడం ఒక కళ, ఆ హెడ్డింగ్ యాక్చువల్గా. అందుకని ఆయన 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సినిమాలకి రిటైర్ అయిపోయి ఏం చేశాను అనుకుంటారండి? పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేస్తాడు ఆయన. పెద్దమ్మ ఇంటికి వెళ్తాడు, అంటే ఒకే స్ట్రీట్లో ఉంటారు వాళ్ళందరూ. కొడుకు ఇంట్లోనే ఉంటాడు, కొడుకు కోడలు వాళ్ళు. పెద్దమ్మ ఇంటికి వెళ్తాడు, కాఫీ తాగుతాడు. రెండో అమ్మాయి ఇంటికి వెళ్తాడు, చిన్న ఏదో కొబ్బరికాయ నీళ్ళు తాగుతాడు ఆయన. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికి వస్తాడు భోజనానికి. సాయంత్రం అయ్యేసరికి ఆయనకి ఎన్నైతే బిల్డింగ్లు ఉంటాయో చెన్నైలో అన్ని అలా చూసుకుంటూ ఉంటాడు ఆయన. అందులో ఒక పెద్ద బిల్డింగ్, ఆయన చాలా ఇష్టమైన బిల్డింగ్లో పై ఫ్లోర్లో కూర్చుంటాడు. పైనుంచేమో అలా హాయిగా వెన్నెల పడుతూ ఉంటుంది, చక్కటి గాలి వాతావరణం వస్తూ ఉంటుంది. కోటాను కోట్ల సంపాదించుకున్న ఒక అందమైన అజానుబాహుడైన అందాల నటుడైన హీరో శోభన్ బాబు గారు ఒక చిన్న ఫ్రెండ్ని మాత్రం పక్కన పెట్టుకుని అలా కూర్చుని మంచి పాటలు వింటుంటాడు యాక్చువల్గా. తీరైన సంపద ఎవరింట నుండు అని ముత్యాల ముగ్గు లాంటి సినిమాలో పాటలు వింటాడు. తీరైన సంపద, సంపద ఉండడం గొప్ప కాదు, అది తీరువుగా ఉండాలి. పెళ్ళయిందిగా, భార్య పిల్లలు, భర్త పిల్లలు, చక్కగా హాయిగా కాపురం చేయి. నీ దైహిక వాంఛల్ని ధర్మబద్ధంగా తీర్చుకో, పిల్లలతో ఆడుకో, అప్పుడు గ్రేట్ ఫాదర్ అవుతావు. సో ఇవన్నీ కలగలిపినప్పుడు నీకు మందు సెకండరీ అయిపోతాను కదా, అదే కదా, సిగరెట్ సెకండరీ అయిపోతుంది అంటాను నేను. దట్ ఐ వాంట్. అందుకు నేను ఎప్పుడు ఏమంటే స్లోగన్లు ఇవ్వడానికి ఇష్టపడను నేను. మందు తప్పు, మద్యపానము నిషేధించాలి, లేకపోతే కనుక చాలా స్మోకింగ్ వల్ల లంగ్స్ పాడైపోతాయి, స్మోకింగ్ ఉండరాదు, ఇది రాంగ్. స్మోకింగ్ చేయమని, మందు కొట్టమని గవర్నమెంట్లు చెప్తున్న ఈ రోజుల్లో వ్యక్తిగతమైన బాధ్యతతోటి మాత్రమే మనిషి వెళ్ళగలగాలి. ఒక అరటిపండు మనిషికి ఇస్తే ఏం చేస్తాడండి? తొక్క తీసి పండు తింటాడు, తొక్క విసురుతాడు, పశువు తింటుంది. తొక్కని తింటే నువ్వు పశువు అవుతావు, కానీ మనిషి ఎలా అవుతావు నువ్వు? అందుకని సమాజంలో అనేకమైన తొక్కలు తోటకూరలు ఉంటాయి. నువ్వు ఏం తినాలో తెలియాలి, ఏం తినకూడదు తెలియాలి. మనిషిగా విచక్షణ జ్ఞానాన్ని నేర్చుకోగలగాలి. తండ్రి గ్రేట్ ఫాదర్ ఎవడంటే పిల్లలకి అది నేర్పగలగాలి. అదే పిల్లలకి ఇది వద్దు అని చెప్పకూడదు, అది ఎందుకు వద్దో చెప్పాలి. అందుని మంచిని చెడ్డని బ్లాక్ అండ్ వైట్ని పక్కనే పెట్టి చూపించాలి. అప్పుడప్పుడు వాళ్ళు దాన్ని అనుభవిస్తే అనుభవం నుంచి జ్ఞానంలోంచి నేర్చుకుంటారో అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. అందుకని ఈ ప్రపంచంలో మూర్ఖుడైన వాడు అనుభవం వచ్చినా కూడా నేర్చుకోడు. మూర్ఖుడు కాని మధ్యముడు అనుభవం వస్తేనే నేర్చుకుంటాడు. ఉత్తముడు ఇతరుల అనుభవం నుంచి తాను నేర్చుకుంటాడు. అక్కడ కరెంటు ప్లగ్ ఉంటే వేలు పెడితే షాక్ కొడుతుందని నువ్వే వేలు పెట్టక్కర్లేదు. పెట్టావు అంటే మూర్ఖుడేమని అర్థం. ఆ విషయాన్ని పిల్లలకి నేర్పు, మెల్లగా నేర్పు, అందంగా నేర్పు, సంయమనంతో నేర్పు, చిరునవ్వుతో నేర్పు, సహనంతో నేర్పు. పెళ్ళాం పిల్లల్ని ఆ బంధాలని పెట్టుకున్న పాపానికి తప్పదు. పెట్టుకున్నావు కదా. నువ్వు కొత్తగా కొన్న బండినే 3 సార్లు తుడుస్తావు కదా. బండికి 1000 కిలోమీటర్లకి ఒకసారి సర్వీసింగ్, 5000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్, 10,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్, 20,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ ఇస్తున్నావు కదా. గాలి తక్కువైతే గాలి కొట్టిస్తున్నావు కదా, పెట్రోల్ తక్కువైతే పెట్రోల్ కొట్టిస్తున్నావు కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వు కొన్న 20,000 రూపాయల లేదా 40,000 రూపాయల సెల్ ఫోన్కే ప్రతిరోజు ఛార్జింగ్ పెడుతున్నావు కదా. అలాంటిది కోట్ల విలువ చేసే మానవ దేహాన్ని నీ పక్కన పెట్టుకున్నప్పుడు అంటే పెళ్ళాం పిల్లల్ని మరి వాళ్ళకి సర్వీసింగ్ ఇవ్వవా? మరి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవా? లేకపోతే వద్దని చెప్పడం నా ఉద్దేశం. లేకపోతే వద్దు. చిన్న ఉదాహరణ, నాకు ఎవరు మొన్న ఎయిర్పోర్ట్లో కనిపించాడు ఒక ఆయన. పెళ్ళయింది, 4 ఏళ్ళ నుంచి పెళ్ళయ్యి, ఆమె ఏదో ఢిల్లీలో ఎక్కడ పనిచేస్తుంది, ఇతనేమో ఇక్కడ పనిచేస్తున్నాడు హైదరాబాద్లో. అప్పుడే పరిచయం పాప ఎరకపోయి. నేను అన్న మాట ఏంటి తెలిసిన అంతే. నేనున్న మాట ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉన్నారని అడిగాను నేను. అంటే ఐ థింక్ పెళ్ళైన 6 మంత్స్కి దూరం అదే నేను ఒకటే అన్నా, నేను నీ శాలరీ ఎంత పెర్ మంత్ 2 లక్షలు, ఆమెదంతా 1 lakh దాకా ఉంటుందండి. 1 లక్ష పోయింది అనుకో, ఆమెను అర్జెంట్గా తెప్పించేసుకున్నాను నేను. ఈ తొక్కలో లైఫ్ ఎందుకు రాబాయి? నువ్వు ఆమె అతను ఎక్కడాను. లైఫ్ అంటే నా దృష్టిలో నువ్వు ఏర్పరచుకున్న కుటుంబంతో కలిసి ఉండడమే. కరెక్ట్. పిల్లల్ని ఒక్కసారైనా రోజుగా హగ్గు చేసుకో.
ఆవకాయ అన్నము చికెన్ ముక్కో నీ ఇష్టం, నీ ఇష్టం. కలిపి నోట్లో పెట్టు. పిల్లలకి నువ్వు గ్రేట్ ఫాదర్ అంటే నా దృష్టిలో అదే. వాళ్ళని అప్పుడప్పుడు ఊర్లు తీసుకెళ్ళు, ఎస్, వాళ్ళకి పరిచయం చేయి. ఒకప్పుడు నేను మీ ఇంటికి రావాలి అంటే మీరు ఇచ్చిన అడ్రస్ని నేను 10 మందిని అడగాల్సి వచ్చేది. ఇప్పుడు గూగుల్ తల్లి ఇప్పుడు గూగుల్ తల్లి వచ్చేసింది. అంటే ఈ 10 మంది నేను అడుగుతున్న క్రమంలో 10 మనస్తత్వాలు నాకు పరిచయం అయ్యేవి. ఒకడు చెప్పను బో అన్నాడు, ఒకడేమో ఓకే చెప్తానన్నాడు, ఒకడు అందంగా చెప్పాడు. అంటే మానవ మనస్తత్వాలు ఎన్ని ఉంటాయో ఒకనాడు నాకు నేర్పింది సమాజం. అవసరం, ఇవాళ అవసరం లేదు. పిల్లలు అందులో ఉన్నారు. ఒకప్పుడు వంట వండుకోవాలి అంటే అమ్మ మీద ఆధారపడాలి. అమ్మ నాకు ఇది చేసి పెట్టు అనేది కూతురు లేదా కొడుకు. అందుకని అమ్మ అంటే ఎక్కువ వాల్యూ ఉండేది కొంతవరకైనా. ఇప్పుడు జొమాటో వచ్చిన తర్వాత అమ్మ నాకేదో ఆమె ఏదో చెప్తుంది కావాలి అంటుంది, నాకు చేయడం చేత కాదే అనేసరికి జొమాటోలో ఆర్డర్ ఇస్తుంది. అమ్మ కన్నా జొమాటో గొప్పదని పిల్లవాడు అనుకునే అవకాశం ఉంది. అందులో గ్రేట్ ఫాదర్ ఏం చేయాలంటే ఈ టెక్నాలజీ వెనకాల పూర్వం ఏం జరిగిందో చెప్పు, ఈ టెక్నాలజీ వల్ల వచ్చే నష్టాలేంటో చెప్పు, ఈ టెక్నాలజీ నీ జీవితానికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో చెప్పు. ఒకప్పుడు చెమటలు చిందిస్తూ రోకలి బండ వేసుకుంటూ ఉన్న స్త్రీల నుంచి ఇవాళ నువ్వు ఎంత అదృష్టానికి వచ్చావో నేర్పు. ఇవాళ ఇంత అదృష్టంలోంచి అంటే ఇంత టెక్నాలజీలోకి ఫ్లెక్సిబిలిటీలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు, ఏం నేర్చుకోవాలో చెప్పు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పు. జీవితపు అన్ని షాడోస్ని బ్లాక్ అండ్ వైట్స్ని నేర్పు. ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు నీ కూతురు లేదా నీ కొడుకు ఏసీ లేకపోతే ఎలా ఉంటుందో చూపించు. ఆకలి ఎప్పుడంటే అప్పుడు తీరిన ఆహారం దొరికే నీ పిల్లలకి ఆహారం లేకపోతే ఎలా ఉంటుందో అనాథాశ్రమానికి తీసుకెళ్ళు, వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళు, క్యాన్సర్ పేషెంట్ దగ్గర తీసుకెళ్ళు. అప్పుడు కదా నువ్వు గ్రేట్ ఫాదర్ అవుతావు. నువ్వు అలా కాకుండా బర్త్డే పార్టీలకి నువ్వు ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మందు పార్టీ ఇచ్చే నువ్వెలా గ్రేట్ ఫాదర్ అవుతావు? బర్త్డే పార్టీ నీ పిల్లల్ని తీసుకెళ్ళి అనాథ శరణాలయం తీసుకెళ్ళు. అలా అనగానే తెలిసిన ఏమంటారు, వైరాగ్యం వచ్చి బైరాగ్లో కలిసిపోయి మాట్లాడద్దని. అందుకు తిరగేసి చెప్తాను నేను. ఓ పంచి అయితే నీ జీవితంలో 2 బర్త్డేలు చేసుకో. అదేలాగా తెలుగు తిథుల ప్రకారం ఒక బర్త్డే ఉంటుంది, ఇంగ్లీషు డేట్ ప్రకారం పార్టీ ఇచ్చుకో, తిథుల ప్రకారం అనాథాశ్రమానికి వెళ్ళు. పండగ వచ్చినప్పుడు వినాయక చవితి నాడు వచ్చినప్పుడు పిల్లల చేతనే పాల వెళ్ళి కట్టించు. దీపావళి వచ్చినప్పుడు పిల్లల చేతనే బాణాసంచా కొనిపించు. వాళ్ళని అన్నిట్లోకి షేర్ అయ్యేలా చేయి. అందరూ షేర్ కాకపోవచ్చు. ఒక పిల్లవాడు మనస్తత్వం ఉంటుంది. పెద్దవాడు యాక్టివ్గా ఉంటే రెండోవాడు యాక్టివ్గా లేకపోతే కంపేర్ చేసి చంపేకు. వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు. వీడు బాస్కెట్బాల్లో గొప్పవాడు అయితే వాడు పుస్తకాలతో కుస్తీ పడతాడేమో, అంతే తప్ప నువ్వు అనవసరంగా చేసేకు. అందుకని వాడు మనస్తత్వాలను అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇన్ని చేయడం కన్నా 3 సార్లు ఐఏఎస్ వచ్చిందని చెప్పినట్టుగా 30 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు. నా దృష్టిలో the toughest job becoming a parent and the very toughest job fulfilling the roles and responsibilities of the parent are especially father. కత్తి మీద స్వామి వాళ్ళ ఫాదర్ అంటే, కత్తి మీద స్వామి. నందున ప్రతి కాలేజీకి వెళ్తే ఆడపిల్లకి ఒకటే చెప్తాను, నీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత చదువు XYZ, నీకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత నీ శాలరీ తీసుకెళ్ళి మీ ఆయనకి ఇస్తావని తెలిసినా కూడా నీ మీద ఇన్వెస్ట్ చేసే ఏకైక త్యాగమూర్తి భూప్రపంచంలో ఉన్నాడంటే వాడు నాన్న. నువ్వు లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో తన్ని బయటకు వస్తాను. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి పిల్లవాడు ఇక్కడ తన్ని బయటకు వస్తాను. అయినా అమ్మ నిన్ను బయటికి తీసుకొచ్చింది, నిన్ను సాకింది. మధ్యాహ్నం 3:00 అన్ని పనులు అయిపోయిన తర్వాత భోంచేద్దాం అని కంచం ముందు కూర్చునే సమయానికి నువ్వు 1, 2 వెళ్తావు హాల్లో. ఈ తెరబోతున్న కంచం అలా వదిలిపెట్టి కడుక్కుని చేతిని నీ దగ్గరికి వచ్చి అన్నీ చేసిన మహానుభావురాలు. మన ఉమ్మిని మనం చూడ్డానికి సిగ్గుపడతాం. అలాంటిది మన కంచం చుట్టూ ఇష్టం వచ్చినట్టుగా నానాది వేసేసినా కూడా దాన్ని చాలా ప్రేమపూర్వకంగా తీసి పక్కన పెట్టేదే పెళ్ళాం, లేదా భార్య, లేదా తల్లి, లేదా కూతురు, లేదా తండ్రి, ఓవర్ మేబీ. అని ఈ చిన్న సెన్సిటివిటీని అర్థం చేసుకున్నప్పుడు మానవ సంబంధాలు బాగుంటాయి. ఇది అందరూ అర్థం చేసుకుంటే, బాధ్యతలు పంపకం జరిగితే అప్పుడు గుండె భారాలు తగ్గుతాయి. అప్పుడు హాయిగా 40లోకి వచ్చిన నాన్న కాలు మీద కాలేసుకుని ఆనందంగా బతకడానికి పిల్లలు ఉపయోగపడతారు. పిల్లలు అంతవరకు రావడానికి నాన్న కష్టపడడంలో అర్థము ఉంటుంది. లేకపోతే మానవ సంబంధాలు ఉండవు. అప్పుడు జంతువుకి మనిషికి పెద్దగా తేడా ఉండదు. అది 4 కళ్ళు, ఈడి 2 కళ్ళు. అది గడ్డం గీసుకోదు, ఈడి గీసుకుంటాడు. పెద్దగా తేడా ఉండదు. సూపర్ సార్, అసలు చాలా బాగా చెప్పారు.
థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.